చైనా ఇరాన్కు రాడార్ వ్యవస్థలు, నావిగేషన్ టెక్నాలజీ, మిసైల్ వినియోగ సాంకేతికతను అందించింది. డ్రాగన్ సాయంతో ఇరాన్ రక్షణ సామర్థ్యాన్ని పెంచి అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందించే శక్తినిచ్చింది. చైనా ఇరాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, చమురు దిగుమతుల్లో కీలకం. అలాగే యుఏఈ, సౌదీ అరేబియాతో మౌలిక వసతులు, ఎనర్జీ ప్రాజెక్టులు, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో చైనా పెట్టుబడులు పెట్టింది. గతంలో చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ, ఇరాన్ మధ్య సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. గల్ఫ్ దేశాలు అమెరికాపై ఆధారపడటం ప్రమాదకరమని భావించి చైనాతో సంబంధాలను బలోపేతం చేస్తున్నాయి. మొత్తంగా పశ్చిమాసియాలో పరిస్థితులు చూస్తుంటే కేవలం రహస్య దాడులతో ఆగేలా లేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా మూడో ప్రపంచ యుద్ధానికి గల్ఫ్ వేదికైనా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం. సో పుల్లారావు గారు, సౌదీ అరేబియా, యుఏఈలు ఇరాన్ పై నేరుగా ఈ కోవర్ట్ దాడులు చేసినట్టుగా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అంటే గతంలో యుఎస్ సెక్యూరిటీ అంబ్రిల్లా కింద ఉన్నటువంటి ఈ దేశాలు ఇప్పుడు తమ సొంతంగా మిలిటరీ యాక్షన్ తీసుకోవడం వెనుక ఈ స్ట్రాటజిక్ నెసెసిటీ ఏంటంటారు? అంటే జస్ట్ మనం ఇది ఒక కేవలం రిటాలియేషన్ గా చూడాలా, లేదంటే గల్ఫ్ రాజకీయాల్లో ఇది ఒక కొత్త సిద్ధాంతానికి నాందిగా చూడాలంటారా? ఒకటి, గత 60 రోజులు ఏప్రిల్ 13న సీజ్ ఫైర్, అంటే గత నెలల బట్టి సీజ్ ఫైర్ అంటే ఆ యుద్ధం ఆప్ చేశారు కదా ఇరాన్ అమెరికా మధ్యన. వాళ్ళందరికీ ఏమర్థమైందంటే డొనాల్డ్ ట్రంప్ ఓడిపోలేదు, అమెరికా డ్యామేజ్ చేశారు కానీ గెలవలేదు. గెలవాలంటే అందరికి కనపడేది అక్కడ ఉన్న ప్రభుత్వం, కొత్త ప్రభుత్వాన్ని కూడా తీసేయాలి. అది చేయలేకపోతున్నారు. తర్వాత అమెరికా కూడా ఈ ఆయిల్ ధరలు పెరిగిపోయి వాళ్ళకి అక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా ఏదో అగ్రిమెంట్కి వచ్చేయాలి ఇరాన్తో అని వచ్చిన వ్యూ. చైనా కూడా వెళ్తున్నాడు అగ్రిమెంట్కి. డొనాల్డ్ ట్రంప్ తెహరాన్ మీద ప్రెషర్ తేండి, అగ్రిమెంట్ కావాలి అని చెప్తున్నాడు. సో అది అవుతే ఏమవుతుందంటే, ఏ గవర్నమెంట్ అయితే ఇరాన్ యుద్ధం చేసిందో వాళ్ళే ఉంటారు అక్కడ, అమెరికా తగ్గిపోతారు. అప్పుడు ఈ అరబ్ దేశాలు మీరు చెప్పిన పేర్లు, కువైట్, యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, వాళ్ళు ఇరాన్ డామినేషన్ ఫేస్ చేస్తారు. సో ఇప్పటి నుంచే వాళ్ళు ఇచ్చే వార్నింగ్ ఏంటంటే, మేము యుద్ధం చేస్తాం, మేము మెసేజ్ ఇస్తున్నాం, మేమేం భయపడం, అమెరికన్స్ వెనకాల దాక్కో, వాళ్ళు ఉంటే మంచిది లేకపోతే మంచిది, పర్వాలేదు అని సిగ్నల్ ఇస్తున్నారు. వాళ్ళు ఆర్మమెంట్స్, పెద్ద ఆర్మ్స్ రేస్ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో స్టార్ట్ అవుతారు. ఎక్కువ రాకెట్స్ తెచ్చుకోవాలి, కొత్త వార్ఫేర్ చేయాలి. దానికి యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా వచ్చి లాస్ట్ ప్రతి దేశానికి తిరిగాడు. మేము ట్రైనింగ్ ఇస్తాం, మేము అన్నీ చేస్తాం, రష్యాతో దెబ్బలాడేమని పేరు ఉన్నది. అలాంటివన్నీ చేస్తున్నారు. అమెరికా తగ్గిపోతుంది, ఇంకా యుద్ధం ఈ ప్రాంతాల్లో చేయదు అమెరికా అని ఒక వ్యూకి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు జరిగే రాయబారాలు, ఇప్పుడు జరిగే టాక్స్ అన్నీ చూస్తే అది అలాగే కనపడుతుంది. అమెరికా తగ్గిపోతాయి. తగ్గిపోతే ఏం చేస్తాం? గాలిత్తలేం, తప్పకుండా మనం పోరాడాలి అనే వ్యూ వచ్చింది. సో వాళ్ళు ప్రిపేర్ అవుతుంది. యుఏఎన్పి, సౌదీ అరేబియా, ఖతార్, ఏదో ఒమాన్ కొద్దిగా అగ్రిమెంట్కి వస్తాం ఇది అది చెప్తున్నారు. పోస్ట్ వార్ యుద్ధం అయిపోయాక అమెరికన్స్ పారిపోతారు, ఉంటే ఉంటారు, మనం ఉండాలి కదా ఇక్కడ, మనల్ని బెదిరించేస్తారు ఇరాన్. వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, అంటే దూరంగా 1000 మైళ్ళ దూరం వెళ్ళి మిసైల్స్ పడి ఉన్నాయి, వేల ఇంకా ఎక్కువ చేస్తారు. అది ఆ సిగ్నల్ ఇస్తున్నారు, మేము యుద్ధం చేస్తాం, మేము పడిపోం, సరెండర్ చేయం, మా ఆస్తులు పాస్తులు సరెండర్ చేయం అని మెసేజ్ ఇస్తాం. కానీ మరి ఈ దాడులను సౌదీ గానీ, యుఏఈ గానీ బహిరంగంగా క్లెయిమ్ చేసుకోవట్లేదు కదా సార్. ఇక్కడ ఇటువైపు ఇరాన్ కూడా కంట్రోల్డ్ రెస్పాన్స్ ఇవ్వడాన్ని మనం గమనించాలి. అంటే ఎందుకు ఈ షాడో వార్ వెనుకున్నటువంటి డిప్లొమాటిక్ క్యాలిక్యులేషన్ ఏంటంటారు? అంటే వాళ్ళు రెడీ అవ్వాలి. ఒక రోజు అమెరికా ఎల్లకాలం ఉండదు, అమెరికా తగ్గిపోతుంది. అమెరికా నమ్మలేం, రోజులు మారిపోయింది. ఆ యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర ధైర్యం ఉండాలి, ఆ స్టామినా ఉండాలి. లేదు, ఎందుకంటే అమెరికన్ పబ్లిక్ ఎక్కడో దూరం యుద్ధాలు చేయొద్దు, ధరలు పెరిగిపోతున్నాయి అని ఒక థియరీకి వచ్చాయి. థియరీ ఒకనప్పుడు అమెరికాలో రైట్ వింగ్ అంటే రిపబ్లికన్స్ యుద్ధానికి వెళ్దాం అనేవారు. ఇప్పుడు వాళ్ళలోనే చాలా మంది మనకి ఎందుకు బయట యుద్ధాలు, ఏం లాభం వస్తుంది, ఇదంతా దేనికి అని ఒక వ్యూ వచ్చి, అందువల్ల ఇదంతా ప్రిపేర్ అవుతుంది. అదే మొన్న
యుఏఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఫారెన్ మినిస్టర్ ఇక్కడ రావటం, మాట్లాడటం, భారతదేశం కూడా ఏదో రకమైన అరేంజ్మెంట్ వస్తుంది యుఏఈతో అని నేను అనుకుంటాను. యుఏఈ అంటే అక్కడ ఉన్న దుబాయ్ దేశాలతో ఏదో అగ్రిమెంట్, ఎలాంటి అగ్రిమెంట్ నాకు కనపడలేదు. అగ్రిమెంట్ వస్తా. మేము సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఏదో సంతకం పెట్టుకున్నారు, కానీ ఆ అగ్రిమెంట్ ఉపయోగం లేని అగ్రిమెంట్. పాకిస్తాన్ యుద్ధం చేయలేదు, వాళ్ళ తరఫున యుద్ధానికి రెడీగా లేదు. సో తప్పకుండా మార్పులు వస్తాయి. నాటో అనేది ఎక్కడా లేదు. అమెరికా తగ్గిపోతే ఇంకేమిటి? చైనాతో ఫేస్ చేయాలి. చైనా ఇది డామినేట్ చేద్దాం అనుకుంటుంది. సో కొత్త ఏజ్, నేను రెడీగా ఉంటున్నా అని మెసేజ్ ఇస్తున్నా. మెసేజ్ చాలా ధైర్యంగా యుఏఈ మాట్లాడుతున్నారు ఇరాన్ మీద. ఏమి వదలలేదు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, అన్ని దేశాలకు వెళ్తున్నారు. వీళ్ళది మొత్తం ఇరాన్ తగ్గించాలి అని చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. చాలా మార్పు వచ్చేసింది అప్పుడు, చాలా మార్పు. ఇలాంటి మార్పు వస్తుందని ఎవరు అనుకోలేదు, త్వరగా వచ్చేసి ఫిబ్రవరి 28 స్టార్ట్ అయ్యే యుద్ధం దాదాపు ఇప్పుడు 3 నెలలకు వస్తుంది. పెద్ద మార్పు, 70 సంవత్సరాలు లేని మార్పులు వస్తుంది. ఇరాన్ కూడా పొరపాటు చేసిందా? ఈ దేశాలను అటాక్ చేయటం తప్పు చేసిందా అంటే తప్పుగా కనపడదు. ఈ దేశాలను అటాక్ చేయకుండా ఉంటే సరిపడి, అమెరికన్ బేస్లు అవి అటాక్ చేసి వెళ్ళిపోతే సరే, సివిలియన్ ఏరియాస్ కూడా అటాక్ చేశారు, వాళ్ళ రిఫైనరీస్ కూడా అటాక్ చేశారు, వాళ్ళ ఆయిల్ వెల్త్ని అటాక్ చేస్తారు. చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఆ వ్యూ ఏమొచ్చారంటే ఇప్పుడు యుఏఈలో మనం ఎంత తొందరగా మనకున్న ఆయిల్ తీసి అమ్మేస్తే బెటర్. ఓ 50 సంవత్సరాల వరకు మనకు ఆయిల్ ఉంటుంది, మెల్లిగా అమ్ముకుందాం, అది టైం లేదు. 10-15 సంవత్సరాలే టైం అన్నారు. దాని తర్వాత ఆయిల్కి వేరే ఎనర్జీస్ వచ్చేస్తే ఇది ఎవడు కొనేవాడు ఉండడు, ధరలు పడిపోతాయి. ఆ ఎస్టిమేట్ మీద వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఆయిల్ బయటికి తీసేస్తే ఇంక మమ్మల్ని చేసేదేమున్నది? కువైట్ దగ్గర 2-3 లక్షల జనం ఉన్నారు. ఆయిల్ బయటికి తీసేసి అమ్మేస్తే మన దగ్గర ఆస్తి ఉండదు కదా. అవి ఉన్నాయి. చాలా మార్పులు వస్తున్నాయి. సౌదీ అరేబియా కూడా ఫస్ట్ టైం పక్కన ఉన్న ముస్లిం దేశం సీరియస్గా అటాక్ చేయకు. వాళ్ళు ఏదో మాకు డబ్బు ఉన్నది, మాకేదో మతం ఉన్నది, ఆ భావం అంతా ఎగిరిపోయింది. కాంభావం లేదు, అది ఎవరి దగ్గర ఆంభావం లేదు. వాళ్ళ ప్రెస్టేజ్ దెబ్బతిన్నది, వాళ్ళ అథారిటీ దెబ్బతిన్నది. సౌదీ అరేబియా పర్టిక్యులర్గా, ఖతార్ కూడా పర్టిక్యులర్గా ప్రపంచం కళ్ళలో ఎంతో డబ్బు ఉన్నది, డబ్బుతో మర్యాద ఉండేది, వాళ్ళకి మర్యాద మాత్రం పోయింది ఇప్పుడైతే ఇరాన్ అటాక్ చేశారు. సో ఆ అపవాదును ఏదైతే అంత ప్రపంచం అంతా చిన్న చూపు చూస్తుందో దానిలోంచి బయటకు రావడం కోసం, లేదు మాకు కూడా క్యాపబిలిటీ